మాత్రమే కావాలి. ఆ మినుముల్ని మనము 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానితే ఇంకా మంచిది. సో ఆ నానినటువంటి మినుముల్ని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఒక మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకున్న దాంట్లోని మనము మిరియాలు, జీలకర్ర, ఉప్పు, అలాగే ఇంగువ కలిపి మెత్తగా దంచి పౌడర్ చేసుకొని ఆ యొక్క దంచినటువంటి పౌడర్ తీసుకెళ్ళి ఆ మినుములు గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ప్లెయిన్గా మరీ పల్చగా కాకుండా దలసగా కాకుండా ఒక మాదిరిగా వడలా వేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ప్రాసెస్ చాలా తక్కువే, కానీ వడ వేగడానికి మాత్రము 10 to 15 minutes టైం అయితే పడుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. మనకి ఈ రోజు నుంచి తిరుమల సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో మీరు కూడా ఈ ఇంకొక 3 వారాలు అనుకున్నాయి కదా, ఈ 3 వారాల్లో ఎప్పుడైనా సరే స్వామికి రకంగా రెసిపీ చేసి నైవేద్యంగా సమర్పించండి. చాలా బాగుంటుంది. సేమ్ టేస్ట్ వస్తుంది నేను చెప్పను, కానీ ఆ యొక్క ఫ్లేవర్ తగులుతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.